అల్లు అర్జున్కి సంబంధించిన వివాదం, ఆ కేసు, దాని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు నిన్న సాయంత్రం ఆయనకి మళ్ళీ విచారణకు రమ్మని నోటీస్ ఇవ్వడంతో ఇవాళ 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3:30 గంటలు సుమారుగా ఆయన్ని పోలీసులు విచారించారు. స్థానిక ఏసీపీ అండ్ సిఐ ఇద్దరు సుమారు 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. కీలకమైన ప్రశ్నలు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, పోలీసులు వచ్చి చెప్పారా లేదా, చెప్పినా కూడా ఎందుకు బయటికి వెళ్ళలేదు, సమాచారం అక్కడికి రావడానికి పోలీసుల అనుమతి లేదు అని తెలిసి కూడా ఎందుకు వచ్చారు, ఇలాంటి ప్రశ్నలు. ఆ విచారణ అయిన తర్వాత 3.5 hours తర్వాత వదిలేశారు. అయితే మళ్ళీ పిలుస్తాము, అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా చెప్పినట్టు పోలీసుల ద్వారా, అల్లు అర్జున్ మనుషుల ద్వారా తెలిసిన విషయం. మళ్ళీ పిలుస్తాము, మీరు అందుబాటులోనే ఉండండి హైదరాబాద్లో అన్నట్టుగా చెప్పారన్నమాట. సో ఇది ఒక అంశం. అయితే అల్లు అర్జున్కి సంబంధించిన ఈ వ్యవహారంలో తెలంగాణలో రాజకీయాలు నిట్ట నిలువున చీలిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొందరు ఒక స్టాండ్ తీసుకుంటే మరికొందరు ఇంకొక స్టాండ్ తీసుకున్నారు. వాటిలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక స్టాండ్తో ఉన్నాయి. ఆ రెండు పార్టీలది అంటే ఇద్దరు కూడబలుకుని చేస్తున్నారని అనట్లేదు, కానీ ఆ రెండు పార్టీల ధోరణి, ఈ విషయంలో ఆ వైఖరి ఒకేలా ఉంది. ఇక కాంగ్రెస్తో పాటు ఎంఐఎం, కమ్యూనిస్ట్ పార్టీల వైఖరి ఒకలా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి, అల్లు అర్జున్ని వెనకేసుకొస్తున్నాయి. అతను అక్కడికి వెళ్ళడం తప్పెలా అవుతుంది, ఆ ఘటనకి అతను ఎలా బాధ్యుడు అవుతాడు అనేది ఈ రెండు పార్టీల కామన్ పాయింట్స్. ఈ రెండు పార్టీలు మాట్లాడుతున్న వాటిలో, బీజేపీ మాట్లాడుతున్న వాటిలో అల్లు అర్జున్ లాంటి ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తిని, ఒక ప్రజాదరణ, ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు, అలా అరెస్టు చేయడం కరెక్టా, పైగా ఆ జరిగిన తొక్కిసలాట ఘటనలో పూర్తిగా పోలీసుల వైఖరే తప్పే కనబడుతోంది, పోలీసులు తప్పే కనబడుతోంది. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పుడు అల్లు అర్జున్ని హౌస్ అరెస్ట్ చేయాలి కదా. రాజకీయ నాయకులు లేకపోతే ఇంకేమన్నా ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తాయని తెలిస్తే ముందే ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసినట్టు అల్లు అర్జున్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు, ఇంటి దగ్గర ఎందుకు ఆపేయలేదు. పైగా సంధ్య థియేటర్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్కి గేట్లు ఓపెన్ చేసి పోలీసులే కదా లోపలికి తీసుకెళ్లారు అనేది బీజేపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్. అల్లు అర్జున్ ఏదైతే చెప్తున్నాడో అదే బీజేపీ కూడా ఉటంకిస్తోంది. అల్లు అర్జున్ కూడా అదే చెప్తున్నాడు, పోలీసులే నాకు అక్కడ గేట్లు తీసి దారి తీశారు, వే ఓపెన్ చేశారు, నేను వెళ్ళానని అతను అదే చెప్తున్నాడు. బీజేపీ కూడా అదే వెర్షన్ చెప్తోంది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ్ గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డికి మూటలు డబ్బుల సంచులు అలా అందలేదేమో అల్లు అర్జున్ వైపు నుంచి, అందుకే ఇట్లా అతని మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది ప్రభుత్వం అనేది ఆవిడ. మరి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు డబ్బులు అడిగితే ఇవ్వలేదేమో అనేది ఆవిడకు వచ్చిన అనుమానమో లేకపోతే ఏమైనా సమాచారమో నాకు తెలియదు. ఇక బీఆర్ఎస్ కూడా ఇంచుమించు ఇదే ధోరణిలో ఉంది. పూర్తిగా అల్లు అర్జున్ని భుజాన వేసుకుని మాట్లాడుతోంది బీఆర్ఎస్. జరిగిన ఘటన కంటే అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ మహిళ చనిపోవడం, దానికంటే అల్లు అర్జున్ అరెస్టు చేయడానికే చేసిన వ్యవహారం మీదనే బీఆర్ఎస్ ఫోకస్ ఉంది. ఓకే, ఆమె చనిపోవడాన్ని దురదృష్టకరమన్నారు, ఆ కుటుంబానికి సానుభూతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు, చేయలేదని కాదు. కానీ దాని గురించి మాట్లాడడం కంటే అల్లు అర్జున్ని అరెస్టు చేసిన తీరు, లేకపోతే అతను వేధిస్తున్నారని, ఇండస్ట్రీ మీద పగబట్టారని, ఇట్లాంటి రకరకాల కామెంట్స్ చేస్తూ సినీ అభిమానుల్ని తమ వైపు లాక్కోవడానికో లేకపోతే అట్రాక్ట్ చేయడానికో తెలియదు, కానీ ఆ స్టాండ్ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి పోలీసులు సేమ్ బీజేపీ మాట్లాడినట్టుగానే పోలీసులే తప్పు చేశారు,
పోలీసులకు ముందు తెలియదు అతను వస్తున్నాడని, ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, లేకపోతే ఇంకోటి ఏం చేస్తోంది, అతన్ని థియేటర్ నుంచి బయట నుంచి ఎందుకు పంపించేయలేదు, ఇలాంటి ఆరోపణలతో ప్రభుత్వం మీదకి అటాక్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ తెలిసిందే కదా, ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ ఇదే జరిగింది కాబట్టి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు. అతనికి అనుమతి లేదని తెలిసి కూడా వచ్చాడు, చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు, రోడ్ షో లాగా చేసినాడు, పోలీసులు లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా వినకుండా సినిమా ఆల్మోస్ట్ అయిపోయేదాకా అందులోనే కూర్చొని చూశాడు. పోలీసులు వెళ్ళి బయట తొక్కిసలాట అవుతుంది, ఒక మహిళ చనిపోయింది, ఇంకో పిల్లవాడు చావుబతుకులో ఉన్నాడని చెప్పినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ చూసాం మనం. అలాగే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అదే స్టేట్మెంట్ ఆయన కూడా చేశారు. ఇంత నిర్దయగా ఎలా వ్యవహరించాడు, నిర్లక్ష్యంగా అలా ఎలా వ్యవహరిస్తాడు ఆ సినిమా యాక్టర్. పైగా పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఇట్లా బయట తొక్కిసలాడవుతుంది, ఆల్రెడీ ఒక మహిళ చనిపోయిందని అంటే, అయితే నా సినిమా హిట్ అని కూడా అన్నాడట, ఇది కరెక్టా అని ఆయన అసెంబ్లీలోనే అన్నమాట అక్బరుద్దీన్ ఓవైసీ. అలాగే సిపిఐ నాయకులు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఇలాంటి వైఖరి, కాంగ్రెస్ ఎంఐఎం తరహాలోనే ఆయన కూడా మాట్లాడారు. అది అల్లు అర్జున్దే తప్పు అని అంటూ, అసలు ఆ సినిమాకి అవార్డు రావడము కరెక్ట్ కాదు, అలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి స్మగ్లింగ్లు, ఇలా సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి కానీ ఇలాంటి సినిమాలు రావడం కరెక్ట్ కాదు, వీటికి అసలు ప్రభుత్వాలు ఎలా అనుమతిస్తున్నాయని ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేసింది. సో మొత్తం మీద ప్రభుత్వ వైఖరినే సమర్థిస్తూ వచ్చారు. ఏపీ బీజేపీ నేతలు కొందరు ప్రభుత్వ వైఖరిని సమర్థించారు, కాకపోతే తెలంగాణ బీజేపీ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సో ఎందుకు రాజకీయ పార్టీలు ఇలా నిలున చీలిపోయి ఉన్నాయి, వీళ్ళు జరిగిన ఘటనల్ని చూస్తున్నారా, ఘటన వెనుక రాజకీయాలను వెతుకుతున్నారా, లేకపోతే అల్లు అర్జున్ ప్రాపకం కోసం కొందరు, అల్లు అర్జున్ మీద కోపంతో కొందరు వ్యవహరిస్తున్నారా, ఏంటి ఈ మొత్తం వ్యవహారం ఏంటి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.